దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకపోవడం వల్ల, ప్రార్థన చేయకపోవడం వల్ల ఒక నావ ఎట్లయితే లంగర్ని విడిచి కొట్టుకుని పోయే నావలాగా అయిపోతో అలా అయిపోతారు. ఎందుకని చెప్పంటే నువ్వు దేవుని యొక్క వాక్యం చదవకపోవడం వల్ల దేవుడు నీతో మాట్లాడే అవకాశం లేదు. దేవునికి నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల నువ్వు దేవునితో మాట్లాడే అవకాశం లేదు. నువ్వు దేవునితో మాట్లాడే అవకాశం లేక, దేవుడు నీతో మాట్లాడే అవకాశం లేక ఏం చేస్తావని చెప్పానంటప్పుడు, నువ్వు సమస్య వచ్చినప్పుడు నువ్వు పైకి చూడటం మర్చిపోయి ఈ పక్క ఆ పక్క చూస్తావు. నీ చుట్టూ నువ్వు చూస్తావు. ఈ సమస్య వస్తే ఏం చేయాలమ్మా, ఓ అమ్మ ఏం చేయాలమ్మా అని చెప్పి వాళ్ళని అడుగుతావు. నీకున్న జ్ఞానంపై ఆధారపడతావు, దేవుని పైన ఆధారపడటం మర్చిపోతావు, వాగ్దానం మర్చిపోతావు, వాగ్దానం గుర్తుకురాదు. అంతేగా ఈనాడు అనేక మంది పరిస్థితి ఇలాగుందండి.